దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే ఉపవాస ప్రార్థన. యావేల గ్రంథం 2:12 దేవుని వాక్యం ఇలాగా రాయబడింది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇక్కడ చూసినట్లయితే ఉపవాసం ఈ మాటకు అర్థం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకునుట. జీవంగల దేవుడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు విడుచుచు దుఃఖించుచు నా సన్నిధిలోకి వచ్చినట్లయితే నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. దేవాది దేవుని యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఆయన శక్తిని మనం పొందాలి, ఆయన శరణ తోచాలి. దేవుడి దగ్గరికి ఎప్పుడైతే మనం ఆయన సహాయం కోసం మనం అర్జిస్తామో దేవాది దేవుడు మనం దృష్టి ఉంచి మనకు చక్కని ఆలోచన చెప్తాడు. మనకు మంచి ఆయన ఈవులతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఉపవాసం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకునుట. దేవుని కనుదృష్టి ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏం తిననప్పుడు, మనం ఏమి తాగనప్పుడు దేవుని కోసం మన ఆత్మ కొట్టుకుంటూ ఉండాలి. అయ్యా నాకు ఈ పరిస్థితిలో ఉన్నాను, ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా కుటుంబాల్లో చాలా వేదనలు, శోధనలు, ఆర్థిక సమస్యలు, వ్యాధులు, చెప్పుకోలేని సమస్యలు, ఎన్ని చోట్ల అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా పరిష్కారం కాని పరిస్థితులు దేవుని సముఖంలోకి తీసుకురావాలి. ఉపవాసం ఉండి మీరు కన్నీరు విడుచుచు దుఃఖించచ్చు మనపూర్వకంగా నేను ఇది చేయగలనా. మత్తయి 8:2 అక్కడ కుష్ఠరోగి ఉండి ఆయన దగ్గరికి వచ్చి మొక్కి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి. ప్రభు అంటారు అక్కడ, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా కమ్ము అని ఆయన చెయ్యి చాపి ఆ కుష్ఠరోగిని ముట్టిన వైనం మనకు ప్రభు ఇక్కడ వాక్యాల్లో స్పష్టంగా తెలియజేస్తున్నారు. దైవజనాంగం ఆలోచించాలి. ఉపవాసం అనేటువంటిది ప్రతి బిడ్డ వారానికి ఒక్కరోజైనా దేవుని ఆరాధిస్తున్న, దేవుని నమ్ముకున్న ప్రజలు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండటం చాలా మంచిది. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మ విషయాలలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిది. లేఖనం చదువుకోవటం కానీ, ఆత్మీయంగా ఎలా ఉన్నాం కానీ వారం స్వపరీక్ష చేసుకొని ప్రతిదినం దివ్య లేఖనాల ఎదుట మనం సరిచేయబడాలనేటువంటి భావాలు కనుక మన అంతరంగాల్లో మనం కలిగి ఉండినట్లయితే దేవాది దేవుడు మన ఎడల కృప చూపిస్తాడు. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా ఉపవాసం ఉండి ఈ సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మనపూర్వకంగా కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ నీ సముఖంలోకి వస్తే మీరు ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు అయ్యా. వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ ఈ ప్రేమలో ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.